నమస్కారాలు. హృదయపూర్వకమైనటువంటి స్వాగత సమాజంలో తెలియజేస్తుంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని మన కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం డిసిప్లిన్కి మొదస్థానంలో ఉంటాం కాబట్టి మన పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం అదే డిసిప్లిన్ పాటించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ యొక్క మద్దతుని అందరూ తమ యొక్క మొత్తం గౌరవంతో ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సాహం చేసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కస్కుతి నరేష్, మన్న వెంకయ్య, ఏదో రాంబాబు స్టేజ్ మీద రావాలి. ఒడ్డే కనకరాజు, నరేష్, కస్కుతి నరేష్, ఈదర విజయ్, గద్దల రమేష్, మేడికొండ ప్రభాకర్, కరవాల శ్రీకాంత్ ముందుకు రావాలి. కన్నదారి గోపి, కన్నదారి ఆనాది, దాసర్ రాజు, పాలేటి సత్యరావు. రావాలి, తొందర రావాలి. మీరు ఎక్కడెక్కడ ఉండదు, తొందర రావాలి. లేట్, మరి సమయం ఎంతో లేట్ అయింది, మీరు తొందరగా రావాలి. గద్దల రమేష్, ఇంకెవరు నేను పేర్లు మర్చిపోయినా ఇక్కడ త్వరగా మీరు రావాలి. ఆల్రెడీ మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు త్వరగా రావాలి. మరి సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయింది, మీరు తొందర రావాలి. ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయినా నేను త్వరగా మీరు రావాలి. ఈ రోజున రాబోయేటువంటి రోజుల్లో ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకి రాబోతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమికి మీరు మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ కూడా రేపు గెలిచిన తర్వాత రామచంద్ర జనార్దన్ గారు బాగా చూసుకుంటారనే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి మీరు మంచి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అదివరకు మీ ఊరు పరిస్థితి ఏంటి, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు. 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకుండే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన గ్రామం వరకే 12 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. తాగేదానికి నీళ్లు లేకపోతే ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా రోడ్స్ అన్నీ వేసాం, డ్రైనేజీలు కట్టాం. అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో కూడా దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేసాం, డ్రైనేజీలు కట్టాం, స్తంభాలు ఇచ్చాం. అన్నీ కూడా బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ నుంచి మన గ్రామంలో 69 మందికి ఎస్సీ లోన్లు ఇచ్చాం. అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడే పేదవాళ్ళకి ఆ రోజు 87 హౌసింగ్లో ఇల్లు శాంక్షన్ చేయించి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాం. ఈరోజు అప్పుడుండే పరిస్థితుల్లో నాకు మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం అనుకుంటే మన గ్రామంలోనే నాకు ఆ రోజు ఇన్ని పనులు చేశాం, ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మన కాలనీకి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పనులన్నీ చేశాం. మీ కాలనీలో దగ్గర 1.5 కోట్ల పెట్టి పైప్ లైన్ పెడితే 80% కంప్లీట్ అయితే దాన్ని ఆపేశారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు, ఎప్పుడో వచ్చినప్పుడు ప్యాకేజీల మాదిరి
జేబులో తీసి 500 1000 ఇచ్చేస్తూ ఉంటే అతని ముద్దుగా నమ్మే పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. ఈరోజు ఎవరికి ఏం చేసామా, మన పరిస్థితి ఏందా, ఎంతవరకు చేస్తున్నారు, తర్వాత మనం ఏం చేస్తే కాలనీకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచన అతనికి లేదు. ఏ పని చేశారు, ఏముందిలే పని చేస్తే అది కూడా అన్నాడంటే ఫస్ట్లో ఆయన అంత డెవలప్ చేశారు, ఆయన ఓట్లేశారు ఈ జనం అని. అట్లాంటి మాటలు కూడా మాట్లాడటం కూడా మనం చూసాం. ఈరోజు మీకు అందరూ కూడా ఈరోజు ఒక చక్కగా ఒక సిమెంట్ రోడ్డు మీద కూర్చొని మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఒక వర్షం పడ్డా ఏది లేకుండా ఉన్నా కూడా మన కాలనీలు ఏ విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు వచ్చినా రాకపోయినా ఈరోజు కమ్యూనిటీ హాల్ కానీ చర్చి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం. రేపు వచ్చిన తర్వాత మిగతాది ఏదైతే 80% నీళ్ళది కంప్లీట్ కాలేదో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది కూడా ఉంటానికని చెప్పి మన కొప్పల్లోనే ఈరోజు 5-10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి కూడా డబుల్ రోడ్లు వేసాం. డబుల్ రోడ్లు వేస్తే దాని మీద గుంటలు పడితే ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకి నేను తిరుగుతూనే ఉన్నా. ఆ గుంటలకు మట్టేసే చేత కాలేదనమాట. కనీసం ఆ గుంటలు పొడవటానికి కూడా రోడ్లు అంత పెద్ద చేశారు, కనీసం గుంటలైనా ముడిచే చేతగాని ఎమ్మెల్యేని 5 సార్లు మన ఈ నియోజకవర్గం ప్రజలు గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాకేం కాదు, మీకు ఏదన్నా జరగాలి అన్నప్పుడు అభివృద్ధి జరగాలి, మా ఇంట్లో పనులు జరగాలి, మాకు కూడా ఎస్సీ లోన్లు ఓ 2-3 లక్షలు వచ్చిందంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఏదో ఒక పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మాకేమవుతుంది, మంచి చెడు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు అక్కడేమో ఒక్క అవకాశం అని చెప్పిన ఆడ సైకో జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఎన్నికల ముందు నవరత్నాలని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడాడు. మద్య నిషేధం చేస్తాం, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, మీ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తాం, గవర్నమెంట్ వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తాం, అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచాం. ఒకటి కాదు అతను చెప్పినవి అన్ని మాయ మాటలు చెప్పాడు. ఈరోజు ఒక్క టన్నా కూడా అతను నెరవేర్చాడని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా మద్య నిషేధం బదులు దొంగ మద్యం అమ్ముతున్నాడు. ఈరోజు ఆ మద్యానికి ఎంతమంది ఈరోజు చనిపోయారో, ఎంతమంది కుటుంబాల్లో ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఎందుకంటే ఆడ 10 రూపాయలు 100 రూపాయలకి చేసేది తీసుకొచ్చి 1000 రూపాయలకి అమ్మాడు. ఆ 100 రూపాయలు నాణ్యత లేని మంది అంతా కూడా తాగి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. దాని లేదు, కనీసం ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా పరిస్థితులు వచ్చో మన వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడుతున్నాయంటే కనీసం చూసే పాపను పోలా, ఇంట్లో కూర్చోవటం, ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో, ఏ జిల్లాలో ఏది ఇక్కడ దానికి కావాల్సిన వసతులు ఉన్నాయో దాన్ని దోచుకోవడానికి చెప్తే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డారో ఆ పరిస్థితులను కూడా చూసుకోలేని ఈ సైకో ముఖ్యమంత్రి. ప్రజలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొడుకు కదా ఏదో తెగ చేస్తారని చెప్పి ఒక్క అవకాశం కదా చూద్దామని చెప్పేసి 151 సీట్లు ఇస్తే ఈరోజు ఆ 151ని ఆయన ఇష్టం వచ్చినట్టు క్యారమ్ బోర్డులో ఆడుకుంటే మన కాయని ఇటుపోద్దో ఆ విధంగా ఒకరిని గిద్దలూరు పంపటం, ఒకరిని ఎర్రగొండపాలెం వాడిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇంకో నియోజకవర్గం పంపటం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర లేరు. ప్రజల్లో ఆ గ్రామాల్లో ఏం చేశారో రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా పట్టుకొని అడుగుతారు ఖచ్చితంగా, నువ్వు ఏం చేసావా మళ్ళీ ఓటుకు వస్తున్నావు కాబట్టి అని చెప్పేసి అడుగుతారని చెప్పి ఇతని నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తే అక్కడ కొత్త వాడు అవుతాడు, ఇతను ఏదో చేస్తాడని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన క్యాండిడేట్ని చూసాం, నెల నుంచి హైదరాబాద్లో అంకితం అయ్యాడు. విజయవాడకి వస్తాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు. ఏంద్రా విషయాలంటే రోజు పేపర్లో టీవీలలో మీరు అందరూ కూడా చూస్తున్నాం మనం. 25 పట్టాలు ఇస్తేనే ఒంగోలు వస్తాడంట, లేకపోతే రాడంట. 25,000 పట్టాలు ఇస్తేనే వస్తాడంట. 4 సంవత్సరాల 9 నెలలు ఇతను నిద్రపోయాడని నేను అడుగుతున్నా. ఒకసారి 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. సరే, 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది, అందరూ ఇళ్లలో ఉన్నాం, బయటికి రావడానికి లేదు. అయిపోయిన తర్వాత నా బంధువు నేను ఇంట్లోకి చక్కగా వెళ్ళిపోతాను, నాకేమి పర్మిషన్లు కానీ లేకపోతే టైం కానీ ఇవన్నీ బల్లా, మేము నేరుగా సీఎం ఇంటికి పోయి మాట్లాడేంత స్వతంత్రం ఉంది అనే వ్యక్తి 10 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలా, పట్టాలు ఇవ్వాలంటే పట్టాలు వేయటం, టిట్కోలు ఉంటే టిట్కోలు కంప్లీట్ చేయటం, ఏదో ఒకటి పని చేయాల్సిన బాధ్యత లేదు.
ఈరోజు జీవోలో ఒకటి పంపిస్తారు, నిన్నంతా జీవోలో ఒకటి పంపించి డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు పడినాయి, ఇప్పుడు ఇస్తానని చెప్పేసి దాని మీద పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. లాస్ట్లో నెల ముందు ఇదివరకు కూడా అదే చేశాడంట, నాకు తెలియదు అది అంతకు ముందు. పట్టాలు ఇస్తామని చెప్పటం, లాస్ట్ మినిట్లో ఉన్న 10 కోట్లు 20 కోట్లు తెప్పియటం, దానికి పట్టాల రూపంలో తెలకాయితాలు ఇవ్వటం, దాని మీద ఒకరికి 10 పట్టాలు ఇవ్వటం, పట్టాలు ఇచ్చారని చెప్పేసి జనాలు మభ్య పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని గెలవటం, ఇదివరకు ఒకసారి జరిగిందంట.